వాగ్దానం కొరకు వాక్యాన్ని ధ్యానిస్తూ మనం ముందుకు కొనసాగుతున్నాం గనుక మరలా ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు దేవుడు నీకు జయమివ్వబోతా ఉన్నాడు. నీకు దేవుడు విజయాన్ని చేకూర్చబోతా ఉన్నాడు. మనకి దేని మీద జయం అని ఆశ్చర్యపడొద్దు. మనకు దేని మీద విజయం కావాలి అని ఆలోచించొద్దు. వాస్తవానికి ఈ లోకంలో మనం ప్రతిరోజు యుద్ధం చేస్తూనే ఉన్నాం. అయితే ఆ యుద్ధంలో నీకు దేవుడు జయమైపోతా ఉన్నాడు. నువ్వు జయించాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. నువ్వు దేనిని జయించాలో తెలుసా? మొట్టమొదటిగా నీ అప్పుల సమస్యను జయించాలి. ఈ లోకంలో ఎన్నో సమస్యలను బట్టి మనం అప్పులు చేస్తూ ఉంటాం. అప్పుల వారికి సమాధానం చెప్పాలని ఉదయం లేవగానే ఎదురు చూస్తూ ఉంటాం. అయితే దేవుడు ఈరోజు నువ్వు అప్పులలో నుండి బయటికి రావాలని, ఆ అప్పుల మీద నీవు జయం పొందాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అలాగే నీ ఆరోగ్య విషయం మీద నువ్వు జయం పొందాలి. నీ ఆరోగ్యాన్ని నువ్వు జయించుకోవాలి, కాపాడుకోవాలి. నీకు తెలుసా? ఆరోగ్యము దేవుడిచ్చే మహాభాగ్యం. అయితే ఈ ఆరోగ్యం మీద నీకు జయం లేకపోతే ఖచ్చితంగా నువ్వు ఓడిపోతే ఇక నువ్వు ఏ పని చేయలేవు. కాబట్టి ఆరోగ్యం మీద జయం కావాలి, అప్పుల మీద జయం కావాలి, ఆత్మీయ జీవితంలో నీకు జయం కావాలి. ఇట్లా నువ్వు చెప్పుకుంటూ పోతే నీ కుటుంబం మీద నీకు జయం కావాలి, నీ శత్రువైన సాతాను మీద నీకు జయం కావాలి. ఇట్లా అన్నిటి మీద నువ్వు జయం పొంది ఆనందంగా ముందుకు నువ్వు వెళ్ళాలనేది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఆశ. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎలా జయించగలవు? వీటన్నిటిపైన నీకు జయం ఎలా వస్తుంది? దేవుడు నీకు జయం ఇవ్వాలంటున్నాడు. అయితే దావీదు మహారాజులాగా మనం కూడా ఓ మాట పలకాలి. నా దేవుని సహాయం వలనే నేను జయించేదను, సైన్యమును జయించేదను అంటాడు. సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం చదువుకోగలిగితే అక్కడ నా దేవుని సహాయము వలన నేను సైన్యమును జయించెదను, నీ చేతి సహాయము వలన నా దేవుని సహాయము వలన నేను ప్రాకారమును దాటుదును అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సహాయం లేకుండా మనం ఏమి జయించలేము, ఏవి దాటలేము. అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఆయనే నీకు సహాయం చేసి నీకు ఆరోగ్యం మీద జయమైపోతా ఉన్నాడు, అప్పుల మీద జయమైపోతా ఉన్నాడు, నీ ఆత్మీయ జీవితంలో నీకు జయం అనుగ్రహించబోతా ఉన్నాడు. తెలుసా? నమ్మితే నువ్వు ఖచ్చితంగా ఆమేనని కామెంట్ చేయి. ఈ లోకంలో అన్ని సమస్యల మీద నీకు జయము దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నీకు సహాయం చేసే దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మనం ఇలా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ, చదువుకుంటూ, ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగుదాం. ఇట్లాంటి దేవుని వాగ్దానాలు మన ఆత్మీయ జీవితాలకు ఎంతో ఆత్మీయ క్షేమాన్ని దయచేస్తాయి, ఆత్మీయంగా ముందుకు నడిపిస్తాయి, ఆత్మీయంగా బలపరుస్తూ ఉంటాయి. కనుక మనం మరలా ప్రతిరోజు దేవుని వాగ్దాన్ని ధ్యానిస్తూ ఉండగా వాగ్దానాల కొరకు ఎదురు చూస్తూ ఉన్న దేవుని బిడ్డలందరికీ నేను ఒక చిన్న సూచన చెప్తా ఉన్నా. దేవుని వాక్యం చదవటం, దేవుని సన్నిధిలో ప్రార్థించటం, దేవుని మీద ఆధారపడటం అలవాటై ఉండాలి. దేవుని వాగ్దానం మన జీవితాలలో నెరవేరాలంటే ఖచ్చితంగా విశ్వాసంతో మనం వాక్యాన్ని ధ్యానించి వాగ్దానం